ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల వ్యూహంలో కీలక పాత్ర పోషించే కాపు సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. చంద్రబాబు నాయుడు తన వారసుడిగా నారా లోకేష్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చూస్తున్న తరుణంలో కాపు నేతలు మరియు ఆ సామాజిక వర్గ ప్రముఖుల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. లోకేష్ నాయకత్వాన్ని తాము అంగీకరించబోమని వారు తెగేసి చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంపై తమకు గౌరవం ఉన్నప్పటికీ లోకేష్ విషయానికి వస్తే తాము రాజీ పడే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో గణనీయమైన శాతం ఉన్న కాపులు ఏ పార్టీకి గెలుపుకైనా శాసించగలరు. గత ఎన్నికల్లో వారు తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఎలా మారాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు లోకేష్ను సీఎం అభ్యర్థిగా ప్రపోజ్ చేయడం వల్ల తమ వర్గం ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కుటుంబ వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ కష్టపడి పనిచేసే నాయకులను పక్కన పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. లోకేష్కు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడంలో ఆయన విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి వీల్లేదని వారు చెబుతున్న మాటలు చంద్రబాబుకు పెద్ద షాక్గా మారాయి. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల కాపు సామాజిక వర్గానికి సహజంగానే మొగ్గు ఉంది. ఒకవేళ లోకేష్ను ముందు పెడితే కాపు ఓట్లన్నీ చీలిపోయి లేదా పూర్తిగా వ్యతిరేకంగా మారి ఇతర పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉంది. చంద్రబాబు తన కుమారుడిని ప్రమోట్ చేసే క్రమంలో బీసీ మరియు కాపు నాయకుల ప్రాధాన్యతను తగ్గించారనే అసంతృప్తి ఇప్పటికే వ్యక్తమవుతుంది. దీనికి తోడు ఇప్పుడు నేరుగా లోకేష్ నాయకత్వాన్ని ప్రశ్నించడం వల్ల పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తమ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం మరియు భవిష్యత్తులో అధికారంలో భాగస్వామ్యం లభిస్తేనే మద్దతు ఇస్తామని కాపు నేతలు షరతులు విధిస్తున్నారు. చంద్రబాబుకు ఇది క్లిష్ట సమయం. ఒకవైపు కుమారుడి రాజకీయ భవిష్యత్తును స్థిరపరచాలని, మరోవైపు పార్టీ ఉనికిని కాపాడుకోవాలని ఆయన తాపత్రపడుతున్నారు. కానీ కీలకమైన ఓటు బ్యాంకు ఎలా తిరుగుబాటు చేయడం ఆయన ఊహలకు గండి కొడుతుంది. లోకేష్ గంటల తరబడి పాదయాత్రలు చేస్తున్న ప్రసంగాలు చేస్తున్న చూస్తున్నాం. ప్రజల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో నమ్మకాన్ని కలిగించకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా తాము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదని రాష్ట్ర రాజకీయాలను నడిపించే శక్తులమని కాపులు నిరూపించుకోవాలని చూస్తున్నారు. లోకేష్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాము ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటామని హెచ్చరించడం చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత ముదిరితే తెలుగుదేశం పార్టీకి కోలుకొని దెబ్బ తగిలే అవకాశం ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు తన పంతంను మార్చుకుంటారా లేక లోకేష్తోనే ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి.